శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. కల్పవృక్షం గురించి, దాని ఆధ్యాత్మిక రహస్యం గురించి మనం తెలుసుకుంటున్నాము. సంపూర్ణ మానవ సృష్టినంతా ఒక కల్పవృక్షంతో పోల్చినట్లయితే దీని బీజము పరమాత్ముడు, వేళ్ళు పరమాత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని తమ జీవితాన్ని పరమాత్మ శ్రీమతం అనుసారంగా మరల్చుకున్నటువంటి మహా తపస్వీలు, కాండం సత్య త్రేతాయుగాలు, శాఖలు ద్వాపరయుగము, ఉపశాఖలు కలియుగము. ఏ విధంగా అయితే ఒక చెట్టు ఒక ఏజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నూతనమైనటువంటి వృక్షం వస్తుంది, ఈ మహాపరివర్తనకు ఆధారం ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అంతర్కలహాలు. మరి పరివర్తన తర్వాత ఏమొస్తుంది? ఈ పరివర్తనకి ఆధారం ఏంటి? మనం చెప్పుకున్నాము, ఈ కాలచక్రం అనేటువంటిది అలా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది అని. కలియుగంతో ఈ మానవ సృష్టి తాలూకు ఒక వృత్తాంతం అనేటువంటిది ఎండ్ అయితే ఈ కల్పవృక్షానికి, ఈ చెట్టు యొక్క ముగింపు సమయంలోనే పరమాత్ముడు వచ్చి నూతన కల్పవృక్షానికి బీజం మళ్ళీ వేస్తారు. సో ఒకవైపు ఈ కలియుగంలో పడి ఈ ప్రపంచం యొక్క మహాపరివర్తన జరుగుతున్న సమయంలోనే పరమాత్ముని అవతరణ జరిగి నూతన సృష్టికి బీజము పడి మళ్ళీ ఇంకొక కొత్త మానవ వృక్షం అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఈ మార్పు చెందేటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్నే ఏమంటారు? పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. అరటి తోటకి ఒక చాలా గమ్మత్తైన విషయం ఉంటుంది. అరటి గెలలు వచ్చేసిన తర్వాత మొత్తం అరటి చెట్టునంతా తీసేరు, దాని యొక్క మొదళ్ళు నరికేసి అలాగే ఉంచేస్తే దాని నుంచే మళ్ళీ కొత్త చెట్టు అనేటువంటిది వస్తుంది. సో ఈ కల్పవృక్షాన్ని కూడా మనం అలాగే పోల్చుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, దీనికి అంతం అనేది లేకుండా వస్తూ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్న సమయాన్ని మనం పురుషోత్తమ సంగమ యుగం, పురుషుడైన ఆత్మ ఉత్తమంగా తయారయ్యేటువంటి సంగమం. ఎందుకంటే ఇది ట్రాన్సిషన్ కాబట్టి, చేంజ్, సంధికాలం కాబట్టి దీన్ని మనం సంగమ యుగం అని అన్నాం. మరి పరమాత్మ చెప్పేటువంటి జ్ఞానాన్ని ఎవరు స్వీకరించవచ్చు? ఒకవైపు నరకం ఉంది, ఆ నరకంలోంచి ఒక భార్య భర్త వస్తూ ఉన్నారు, వచ్చి వాళ్ళు ఒక యాగం చేస్తూ ఉన్నారు. ఆ యాగంలో వాళ్ళు ఏం స్వాహా ఇస్తున్నారు? మామూలుగా యాగం చేసేటప్పుడు కంపల్సరీగా ఏంటుంటాయి? మొదట దర్భలు వేస్తారు, తర్వాత నువ్వులు, తర్వాత నెయ్యి, దాని నుంచి అగ్ని రాజుకుంటూ ఉంటుంది. ఆ అగ్నిలో అన్నీ ఏమని వేస్తాము? స్వాహ 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 అంటూ వేస్తాం. దర్భలు వేసి స్వాహ అంటాం, నువ్వులు వేసి స్వాహ అంటాం, నెయ్యి పోసి స్వాహ అంటాము. ఇంకా ఏది వేసినా అగ్నిలో మనం స్వాహ స్వాహ అంటూ మనం వేస్తూ ఉంటాం. వీటి వెనకాతలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం మనం తెలుసుకుందాం. ఈ భార్యాభర్త ఇద్దరూ కూడా నరకం నుంచి వస్తున్నారు. వచ్చి పరమాత్మ స్థాపించిన ఈ ఈశ్వరీయ యజ్ఞం, యజ్ఞం అని ఎందుకు అంటున్నాము? ఎందుకు అంటే యజ్ఞాలు యాగాదులు ఎందుకు చేస్తారు? లోక కళ్యాణం కోసం చేస్తారు. ఏదన్నా మంచి జరగాలి అంటే చేస్తారు. నలుగురికి శుభం జరగాలి అంటే యజ్ఞాలు చేస్తారు. కాబట్టి పరమాత్మ చెప్పేటువంటి జ్ఞానము, ఈ విశ్వవిద్యాలయాన్ని మనం ఒక యజ్ఞంతో కూడా పోల్చవచ్చు. ఒక చైతన్యమైన యజ్ఞం, స్థూలమైన యజ్ఞం కాదు. ఆ యజ్ఞాలలో ఏవైతే జరుగుతాయో వాటి యొక్క ఆధ్యాత్మిక రహస్యం మనం తెలుసుకుందాం. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో దీన్ని మనం ఒక యజ్ఞంతో కానీ పోల్చినట్లయితే, దర్భలు అంటే తనువు స్వాహ చేయడం అంటే ఫిజికల్గా బలి ఇవ్వడం కాదు. ఈ దేహంతో ఇప్పటి వరకు మనం ఏదైతే వికారాలకు లోబడి కర్మలు చేశామో వాటిని స్వాహ ఇచ్చి
పరమాత్మ చెప్పేటువంటి ఈశ్వరీయ శ్రీమతం అనుసారంగా శ్రేష్ఠ కర్మలను ఆచరించడమే నిజమైన స్వాహ, నిజమైన బలి. బలి ఎప్పుడు దేన్ని ఇస్తారు? మేకనిస్తారు. మేక ఏమంటుంది? ఎప్పుడు మే 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 అంటుంది. మే 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 అంటే నా 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 నాది 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 అని. ఆ నాది అనే దాన్ని భగవంతుడు స్వాహ ఇమ్మంటున్నాడు. కాబట్టి అక్కడ పాపం మేమే అనే ఆ అమాయకమైన ప్రాణిని బలిస్తాం. కానీ మనం ఏంటి, మనలో ఉన్న ఈ మే 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 అంటే నేను 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 అనే దర్పం ఉంది కదా, నేను ఇది, నేను అది, నేను ఫలానా, నేను ఇది అని ఈ దర్పం ఏదైతే ఈ దేహంతో అసోసియేట్ అయి ఉందో అది మనము దానం ఇవ్వాలి. అందుకే దర్భలు ఎలాగుంటాయి? పొడుగ్గా ఉంటాయి. అంటే ఈ దేహాభిమానం అనేటువంటిది చాలా పొడుగైందంటే దీని లిస్ట్ చాలా పెద్దదన్నమాట. మనం త్యాగం చేసే కొద్దీ సూక్ష్మంగా బయటపడుతూ ఉంటుంది. ఇంకా ధర్మలు ఎలా ఉంటాయి? చాలా పదునుగా ఉంటాయి. కట్ అయిందో వేలు కట్ అవుతుంది. ఎందుకు? ఈ దేహాభిమానం ఏం చేస్తుంది? మనల్ని గాయపరుస్తుంది, ఎదుటివారిని కూడా గాయపరుస్తుంది. రెండవది నువ్వులు. నువ్వులు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి, కొన్ని చోట్ల నల్లగా కూడా ఉండొచ్చు, కానీ చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా సూక్ష్మంగా ఉంటుంది. మనం నువ్వులు కూడా వేసేయమంటాం స్వాహ అని అంటాం. అంటే అది మనస్సుకి గుర్తు. మనస్సు యొక్క సంకల్పాలు ఎలాగుంటాయి? చాలా చిన్నదిగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది అండ్ ఎక్కువ ఉంటాయి. సంకల్పాలు ఎప్పుడు ఒకటి వస్తుందా? 5-6 సంకల్పాలు బంచ్ కింద వస్తాయి. సో ఆ సంకల్పాలు ఏవైతే వికారీ సంకల్పాలను మనం మనస్సుతో చేస్తున్నామో అలాంటి మనస్సును కూడా ఈ ఈశ్వరీయ యజ్ఞంలో స్వాహ. వికారీ సంకల్పాలు, దేహానికి సంబంధించిన సంకల్పాల నుండి ఆత్మ అభిమాని స్థితి యొక్క శ్రేష్ఠ సంకల్పాలు చేయాలి. అది అలాంటి వికారీ మనసును ఈ ఈశ్వరీయ యజ్ఞంలో మనం స్వాహ. మూడవది నెయ్యి వేస్తాం. నెయ్యి అంటే ప్రవాహం, ప్రవహిస్తూ ఉంటుంది. అది ధనం అంటే కదా, ధనం అనేటువంటిది నీరులాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ధనం అంటే ధనాన్ని శ్రేష్ఠ కార్యాల కోసం వినియోగించడం, ట్రస్టీగా అయ్యి వినియోగించడం. చూడండి, ఒకప్పుడు భారతదేశంలో దివాన్లు ఉండేవారు. దివాన్ గారు ఏంటి, మొత్తం ఆస్థానం అంతా చూసుకుంటాడు, కానీ వెళ్ళే ముందు తాళాలు చెవి యజమానికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే బ్యాంక్ క్యాషియర్. బ్యాంక్ క్యాషియర్ చుట్టూ ఎన్ని కట్టలు ఉంటాయి, చెయ్యి కూడా పట్టదు, ఇన్ని కట్టలు ఉంటాయి ఆయన దగ్గర. కానీ అందులో ₹1 అయినా అతందా? సంతకం పెట్టుకుని ఇస్తారు, ఈవినింగ్ అది హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆఖరికి ఒక ₹100 నోటు తేడా వచ్చినా ఎంత కంగారు పడిపోతాడు క్యాషియర్. సో వీఆర్ ఆల్ క్యాషియర్స్ ఆఫ్ గాడ్స్ ప్రాపర్టీ. అది నాది అనుకుంటే మాయా రావణుడి యొక్క జైల్లో వెళ్ళి పడతాం మనం. కాబట్టి నెయ్యి దేనికి గుర్తు? ధనాన్ని స్వాహ చేయడానికి. మరి యజ్ఞంలో ఇవన్నీ వేసాక ఏమొస్తుంది? అగ్ని. ఎప్పుడైతే మనం తనువు, మనస్సు, ధనాన్ని చిత్తశుద్ధితో, అది యజ్ఞాన్ని కూర్చునేటప్పుడు ఎట్లా కూర్చుంటాం? మహాపవిత్రంగా కూర్చుంటాం మనం. అంటే అంత స్వచ్ఛతతో ఎప్పుడైతే మనం కూర్చుంటామో అప్పుడు పరమాత్మతో మనకు కుదిరే యోగం ఎలా ఉంటుంది? యోగ అగ్ని వలె ఉంటుంది. ఆ అగ్నిలో ఏమి దగ్ధమవుతాయి? ఆత్మ యొక్క జన్మ జన్మల యొక్క పాపం దగ్ధమవుతుంది. అందుకే సీతమ్మ వారిని శ్రీరామచంద్రుల వారు అగ్నిగుండా నడవమని చెప్పారు. ఎందుకు? అగ్ని అంటే ఏంటి? యోగం అనేటువంటిది అగ్నిలాగా అయ్యి ఆత్మలో జన్మ జన్మలుగా చేసుకున్నటువంటి పాపాలను అది దగ్ధం చేస్తుంది. ఆ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తవుతుందో అదే నరుడు నారాయణుడు కింద, నారి శ్రీ లక్ష్మి కింద మారుతుంది. కాబట్టి ఈ యొక్క సంస్థను ఈశ్వరీయ యజ్ఞం అని కూడా ఒక్కొక్కసారి అంటారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వారు ఎక్కువ మంది ప్రవృత్తి మార్గం వాళ్ళే ఉంటారు.
ఎందుకంటే పరమాత్మ స్థాపిస్తున్న సత్యుగంలో కూడా ప్రవృత్తి మార్గమే. దేవీ దేవతలను ఎలా చూపిస్తారు? సంసారుల కిందే చూపిస్తారు. శ్రీరామచంద్రుడైనా, నారాయణుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా సరే సంసారుల కిందనే చూపిస్తారు. సంసారం అనే సాగరంలో ఉన్నటువంటి వారితోనే పరమాత్మ సృష్టి పరివర్తన అనేటువంటిది చేస్తారు. వారిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనేటువంటి ఈ 5 వికారాలను ఈ యజ్ఞంలో భస్మం చేయించి రాబోయేటువంటి సత్యకి నూతన దైవీ ప్రపంచంలో ఇవే మానవాత్మలు దేవాత్మలుగా జన్మ తీసుకుంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త చెట్టు మళ్ళీ కాండం నుంచి శాఖలు, ఉపశాఖలుగా స్టార్ట్ అవుతుంది. అందుకే కల్పవృక్షం కింద నిల్చుంటే కోరికలు తీరుతాయి అని. మనకున్న అన్నిటికన్నా పెద్ద కోరిక ఏంటి? జీవితం ప్రశాంతంగా గడవాలి. దానికి మించి ఇంకే కోరిక ఉండదు. ఫైనల్గా ఎవరు ఏం చేసినా మనశ్శాంతి కోసమే చేస్తారు. ఒక్కోసారి దానికి చెడు మార్గాలు కూడా పట్టుకుంటారు. కథ చెప్తారనమాట. ఒకసారి ఒక క్లబ్ వాళ్ళు పీస్ డే అంటే శాంతి దినోత్సవం చేస్తున్నారంట. సో శాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? తెల్లని పావురం. వాళ్ళకి ఎంత వెతికినా తెల్ల పావురం కనపడట్లేదంట. సో శాంతి దినోత్సవం రోజు తెల్ల పావురం ఎగరేయాలి, తెల్ల పావురం కనిపించట్లేదు. అందుకని ఒక అతను వెళ్ళి ఏం చేశాడంట, ఒక తెల్ల పావురాల యొక్క గూడు ఉంటే ఆ గూడులోంచి ఒక పావురాన్ని దొంగిలించి తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ ఉద్దేశం శాంతే, కానీ చేసిన పనేంటి? సో ఇలాగా చాలా పనులు చేస్తాం, కానీ ఫైనల్గా మనం మనశ్శాంతి కోసం చేస్తాం. ఎందుకది కలియుగం యొక్క విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వినాశన సమయం వచ్చినప్పుడు మనిషి బుద్ధి ఎలా తయారవుతుందంట? విపరీత బుద్ధి, ఓవర్ ఇంటెలిజెన్స్. ప్రకృతికి కూడా నేను యజమానిని అనుకుంటాడు, సమయానికి నేను యజమానిని అనుకుంటాడు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? కాబట్టి ఇవి మానవుని కన్నా చాలా గొప్ప శక్తులు, అద్భుతమైనటువంటి శక్తులు. వీటి యొక్క మహత్యాన్ని మనం తెలుసుకొని వాటితో కలిసి జీవించడం మనం నేర్చుకోవాలి. అలాగని వాటిని డామినేట్ చేయక్కర్లేదు, వాటిని అణచాల్సిన అవసరం లేదు. కలిసి జీవించడం నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఈ చిత్రంలో మనం చూసినట్లయితే ఎడమవైపు కుటుంబం ఉంది. ఎలా ఉంది? మీదన కొట్టుకుంటున్నారు, పిల్లలు కొట్టుకుంటున్నారు, తండ్రి ఏమో బార్లో తాగుతున్నాడు. చాలా అల్లకల్లోలంగా ఉంది ఆ కుటుంబం. అక్క చెల్లి అన్న తమ్ముడు కొట్టుకుంటున్నారు. వాళ్ళ మధ్య అసలు ఐకమత్యత అనేటువంటిది లేదు. ఇప్పుడు ఆ భార్యాభర్త ఏం చేశారు? రాజయోగ శిక్షణ అనేటువంటిది పొందారు. ఇప్పుడు అదే ఆఫీస్కి వెళ్తున్నారు, కానీ పరమాత్మ స్మృతిలో వాళ్ళు కర్మయోగిగా అయ్యి కర్మ చేస్తున్నారు. నేను ఆత్మను, నా తండ్రి పరమాత్ముడు, నేను ఇక్కడ పలానా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, ఇది నా డ్యూటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నేను కాదు, నేను ఈ మేనేజర్ని కాదు. ఈ మేనేజర్ అనే రోల్ నాకు ఒక 20-30 సంవత్సరాలకు దొరికింది అంతే. దాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను. బట్ ఐఎమ్ మోర్ సోల్ కాన్షియస్ దెన్ మేనేజర్ కాన్షియస్. అలాగే తల్లి వంట చేస్తోంది. ఇప్పుడు ఏ స్మృతిలో చేస్తుంది? పరమాత్మని స్మృతిలో చేస్తోంది. అప్పుడు ఆ ఆహారం ఏమవుతుంది? ప్రసాదం కింద మారిపోతుంది. అలాంటి ప్రసాదం తిన్నప్పుడు పిల్లల ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? బాగుంటాయి. మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అదే పరివారం సుఖశాంతుల పరివారం. సో అదే పరివారం యోగ మార్గానికి రాకముందు ఎలాగుంది, యోగ మార్గానికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు కర్మ బంధనలో లేరు, కర్మయోగి జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే భారతదేశం కర్మయోగుల దేశం. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కర్మయోగులు. శ్రీమద్ భగవద్గీత కూడా కర్మయోగం గురించి చాలా పెద్ద అధ్యాయమే ఉంది అందులో. కర్మ సన్యాసం కాదు. కాబట్టి మీరు బ్రహ్మకుమారి సంస్థకు వచ్చి చూసినట్లయితే మెజారిటీ ఇక్కడ పరివారాలే ఉంటాయి. ఫుల్ ఫ్యామిలీ ఈ స్పిరిచువల్ పాత్లో నడుస్తాను. అలాగని వాళ్ళ కష్టాలు రావా అంటే వస్తే అందరం కలియుగంలో ఉన్నప్పుడు ఆ కలియుగం ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అదే ఆహారం తింటున్నాం. సో అనారోగ్యాలు ఇక్కడ వస్తే ద డిఫరెన్స్ ఈజ్ దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంది. కుంగిపోయి కుసించిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా చాలా కంట్రోల్ అవుతాయి. ఒక
ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది వస్తుంది. లైఫ్ వాల్యూ బేస్డ్ లైఫ్ అవుతుంది. లైఫ్లో మారల్ వాల్యూస్ ఉంటాయి. చెడు అలవాట్లకు దూరం అవుతాము. సో అలాంటప్పుడు మనం ఎక్కడున్నా ఏంటి, మన లైఫ్ మనకి హ్యాపీగానే అనిపిస్తుంది. కాబట్టి మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? చాలామందికి ఇప్పటికీ లైఫ్లో గోల్ తెలియక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? ఎందుకు నేను పుట్టాను, ఏం చేయడానికి నేను పుట్టాను అని చెప్పేసి. సో పరమాత్ముడు మనకు ఒక దివ్యమైన లక్ష్యం ఇస్తున్నారు. నీ జీవితాన్ని దైవతుల్య జీవితంగా తయారు చేసుకో. దేవతలంటే మాయలు మర్మాలు గారడీలు చేయడం కాదు, ఆకాశంలో ఏదో పుట్టించడం అది కాదు. దైవీ గుణాలు కలిగినటువంటి జీవితం. మన మాటలలో మధురత, మన కర్మలలో శ్రేష్టత, మనసులో దివ్యమైన సుందరమైన సంకల్పాలు చేయడం. అలాగే దేవతలంటే ఎవరు? దాత, దేనేవాలా దేవత, ఇచ్చేటువంటి వారు దేవతలు. అందుకే మనం కల్పవృక్ష సృష్టి చక్రంలో చూసాం కదా, సత్యత్రేతాయుగాల్లో చెయ్య ఇలాగెప్పుడూ లేదు, ఇలా ఉండింది చెయ్య. ద్వాపర యుగం నుంచే మన చెయ్య ఇలాగవ్వడం మొదలుపెట్టింది. కాబట్టి ఈ విధమైనటువంటి దైవీ గుణాలు కలిగినటువంటి జీవితం జీవించడం. కాబట్టి ఈ పురుషోత్తమ సంగమ యుగం అనేటువంటిది గుప్తమైనటువంటి యుగం. రెండు యుగాల సంధిలో అనేటువంటిది ఇక్కడ మనకు వస్తుంది. కాబట్టి మానవ కల్పవృక్షం అనేటువంటిది ఇలా విస్తరిస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఆకు, ప్రతి చిన్న ఎలిమెంట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్సో ఒక హ్యూమన్ సోల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ చెట్టులో మహాత్ములు ఉన్నారు, పుణ్యాత్మలు ఉన్నారు, దేవాత్మలు ఉన్నారు, పాపాత్మలు ఉన్నారు, ధర్మాత్మలు ఉన్నారు, దురాత్మలు కూడా ఉన్నారు. పరమాత్ముడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఈ జ్ఞానం ఎందుకు మనకి ఇంపార్టెంట్? వై షుడ్ వి నో దిస్? ఎందుకు తెలుసుకోవాలి? దీనివల్ల నాకు వచ్చేటువంటి లాభం ఏంటి అంటే, నా లైఫ్ తాలూకా లక్ష్యం నాకు తెలుస్తుంది. అన్నారు, మేక్ యువర్ గోల్స్ సో హై దట్ యు డోంట్ హ్యావ్ టైం ఫర్ ఎనీథింగ్ వేస్ట్. మన లక్ష్యాన్ని ఎంత ఉన్నతంగా పెట్టుకోవాలి అంటే, వ్యర్థానికి మన దగ్గర సమయం అనేటువంటిదే ఉండకూడదు. ఇంకా అంటారు, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అ క్రైమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. ఓడిపోవడం తప్పు కాదంట, ఏ గమ్యమో లక్ష్యమో జీవితంలో లేకపోవడమే పెద్ద నేరం. లక్ష్యం పెట్టుకుని ఓడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లెగ్ చేయొచ్చు, కానీ అసలు ఏ లక్ష్యమూ లేకపోవడం. చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటారు, మేము అది సాధిద్దాం ఇది సాధిద్దామని, కానీ అందులో నైతిక విలువలు కానీ లేకపోయినట్లయితే ఆ సాధించిన దానివల్ల కళ్యాణం కన్నా అకళ్యాణం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం అలాంటిది. ఇప్పుడు సమయం అలాంటిది కాబట్టి మనం అది ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అవ్వచ్చు, ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఆఖరికి ఫార్మింగ్, ఏదైనా సరే, ఏ వృత్తిలో అయినా సరే ఈ దైవత్వం యొక్క లక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మారల్ వాల్యూస్ లేకుండా ఇప్పుడు మనం జాబ్స్, బిజినెస్లు చేయడం వల్ల ఏమవుతుంది? హై లెవెల్స్ ఆఫ్ కరప్షన్, కల్తీ, విపరీతమైనటువంటి కల్తీ. ఫైనల్గా ఎక్కడో దగ్గర పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత ఇంకా కోర్టు కేసులని, లేదంటే దేశం వదిలి పారిపోవడాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు డబ్బు బాగానే ఉంది, బట్ దాని తగ్గట్టుగా మానవ విలువలు అనేటువంటివి లేవు. అందుకే బ్రహ్మకుమారీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యూమన్ వాల్యూస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ అవినమండి, కాలేజెస్, హాస్పిటల్స్, కంపెనీస్, అన్ని ఫీల్డ్స్లో కంపెనీస్, పొలిటికల్ వింగ్, అలాగే బ్రహ్మకుమారీస్కి 20 వింగ్స్ ఉన్నాయి. ఐటీ వింగ్, మెడికల్ వింగ్, ఆర్ట్ అండ్ కల్చర్ వింగ్, సెక్యూరిటీ సర్వీసెస్ వింగ్, సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ వింగ్. ఇలాగా సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారికి ఒక శాఖ, ఒక వింగ్ అంటే ఒక వర్గం అనేటువంటిది తయారు చేయడం జరిగింది. ఎందుకు? వాళ్ళకి వాళ్ళ విధానంగా చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే నాలెడ్జ్, బట్
వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టుగా వాళ్ళకి చెప్పినప్పుడు, అండ్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అదే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ లాయర్సే ఉంటారు, లేదంటే అందరూ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి ఉంటారు, అందరూ డాక్టర్స్ ఉంటారు, అందరూ ఆర్టిస్ట్స్ ఉంటారు. సో వాళ్ళ గ్రూప్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. అండ్ వాళ్ళకి తగ్గినట్టుగా కార్యక్రమాలు డిజైన్ చేసి స్పిరిచువల్ సర్వీసెస్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంస్థలో ముఖ్య అధినేత్రులందరూ కూడా మహిళలు. సంస్థ యొక్క ఫస్ట్ హెడ్ జగదాంబ సరస్వతి, తర్వాత దాది ప్రకాష్మణి, దాది జానకి, దాది గుల్జార్, ప్రస్తుతానికి దాది రతన్ మోహినీజీ. ఎందుకు స్త్రీలనే పెట్టడం జరిగింది అంటే, స్త్రీలే ఈ మొత్తం ప్రపంచాన్ని జన్మనిస్తారు. మాతృత్వం యొక్క గుణం వాళ్ళలో ఉంటుంది, కరుణ కారుణ్యం అనేటువంటి గుణం ఉంటుంది, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, అర్థం చేసుకునేటువంటి గుణం అనేటువంటిది మహిళలలో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఆధ్యాత్మిక వాల్యూస్ కావా? ఆధ్యాత్మిక విలువలు అంటే వేరుగా ఏమన్నా ఉంటాయనో? మనం అష్టశక్తుల్లో తెలుసుకున్నాం. సహనశక్తి, ఇముడ్చుకునేటువంటి శక్తి, ఎదుర్కొనేటువంటి శక్తి, స్త్రీలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగని పురుషులు రారా అంటే ఇద్దరు సమానంగా ఉంటారు. కానీ నేతృత్వం యొక్క పొజిషన్స్లో, మేనేజ్మెంట్ యొక్క పొజిషన్స్లో ఎక్కువగా విమెన్ పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ఈవెన్ విదేశాల్లో కూడా బ్రహ్మకుమారి శాఖలన్నిటికీ కూడా మహిళలే నేతృత్వాన్ని వహిస్తారు. సో మనం ఈ 7 days కోర్స్లో మనం ఏం తెలుసుకుంటున్నామో, ఏవైతే మనం ఈ ఎపిసోడ్స్లో ఏం తెలుసుకుంటున్నామో అంటే, సంపూర్ణ ఆత్మజ్ఞానం, సంపూర్ణ పరమాత్మ జ్ఞానం, రాజయోగ పద్ధతి, కాలచక్రం, మానవ సృష్టి, ఇవన్నీ ఆది అనాది అవినాశీ వస్తువులు. వీటికి వేటికి కూడా అంతము లేదు, ఆది లేదు. అంటారు కదా, మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ద సమ్ క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్. సో మహాపరివర్తన అంటే ఏదో మొత్తం ప్రళయం అయిపోయి భూమి మొత్తం అంతమైపోతుందని కాదు. స్వర్గం నుంచి నరకం, నరకం నుంచి స్వర్గంగా మారుతుంది. స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడో లేవు. కానీ రెండు ఒకేసారి కూడా ఉండవు. స్వర్గం ఉన్నప్పుడు కంప్లీట్ స్వర్గం ఉంటుంది, నరకం ఉన్నప్పుడు కంప్లీట్ నరకం ఉంటుంది. కానీ చేంజ్ చాలా గ్రాడ్యువల్గా వస్తుంది. ఏ విధంగా అయితే పగలున్నప్పుడు రాత్రి ఉండదు, రాత్రి ఉన్నప్పుడు పగలు ఉండదు. కానీ రాత్రి పగలు ఎంత ఈజీగా మారిపోతాయి అంటే చేంజ్ని మనం గమనించలేం. ఈ స్వర్గ నరకాలు కూడా అంతే. ఇదే సృష్టి స్వర్గం కింద 2500 సంవత్సరాలు, నరకం కింద 2500 సంవత్సరాలు, ఈ 5000 సంవత్సరాల నాటకం ఇలాగా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణ పవిత్ర స్థితికి వెళ్తుందో అప్పుడు అది ఇంటికి వెళ్ళి మళ్ళీ దానికి ఎప్పుడైతే టైం అవుతుందో అప్పుడు మళ్ళీ అది కిందకు వస్తుంది. అందుకే మొత్తం ఆట అంతా రాకపోకల ఆట అంటారు. ఎక్కడి నుంచి రావడం పోవడం, సృష్టిలో పాత్ర నటించడం, అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళడం, మళ్ళీ మన పాత్ర టైం అయినప్పుడు మళ్ళీ కిందకి దిగడం, కిందకి దిగి మళ్ళీ పాత్ర నటించడం, మళ్ళీ మీదకి వెళ్ళడం. దిస్ సైకిల్ ఆవాగమన్ అంటారు దీని. అంటే వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం నడుస్తూనే ఉంటుంది. ఈ పరమ సత్యాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఆధ్యాత్మికత మనకి డీప్గా అర్థమవుతుంది. మనం ఆచరించేటువంటి అన్ని పద్ధతుల వెనకాతలు ఉన్నటువంటి రహస్యాలు అనేటువంటివి మనకు తెలుస్తాయి. అర్థం చేసుకుని మనం ఏదైనా ఆచార వ్యవహారాలను పాటించినప్పుడు వాటి తాలూకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మనం ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తాం. ఇప్పుడు పిల్లవాడికి నువ్వు ఇది మగ్ చేయంటే వాడు మగ్ చేయడు. అదే వాడిని ఎక్స్ప్లెయిన్ చేయండి కాన్సెప్ట్, నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అన్నవాడు సాల్వ్ చేసుకుంటాడు. అదేవిధంగా మనం ఆచరించే పద్ధతులు ఇవన్నీ కూడా ఒక ఫార్మాలిటీ కింద లేదంటే ఒక ఒక రిచువల్ కింద చేయడం కన్నా దాన్ని అర్థవంతంగా చేయడం చాలా చాలా ముఖ్యం. ఆ అర్థమే మనము ఈ కోర్సులో మనం తెలియచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి వీటి గురించి మీకు ఏ సందేహాలున్నా ఏమున్నా కూడా మీ అందరి ఇళ్ల దగ్గర కూడా బ్రహ్మకుమారీస్ వాళ్ళ శాఖలు ఉపశాఖలు ఉన్నాయి. నెట్లో మీకు అన్ని అడ్రస్లు ఫోన్ నెంబర్లు దొరుకుతాయి.
అక్కడికి వెళ్ళి మీకు ఇంకా ఉన్న డౌట్స్ని మీరు చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఏది కూడా మనం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇది ఇంతే తప్ప ఇది ఇంతే. నో, థింక్ అబౌట్ ఇట్. బీ ఎ థింకర్. ఇది ఇలా చెప్పారు కదా, ఇది కరెక్టేనా, ఇది ఇలా ఎందుకు అవుతుందని మనం ఆలోచించుకోవాలి. కానీ ఆలోచించేటప్పుడు కన్స్ట్రక్టివ్గా ఆలోచించుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఆలోచించుకున్నప్పుడు అది మనకి విషయం అర్థం అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అనేది మా శుభ భావన. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.